మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు అక్రమమని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కొర్ల శిరీష ఆరోపించారు. అప్పలరాజు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే సీదిరి అప్పలరాజు కుమారుడిపై హత్య కేసు నమోదు చేశారు. అది సరిపోదన్నట్లు అప్పలరాజుపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు అని విమర్శించారు. వైసీపీలో చురుకుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం రాష్ట్రంలో సాధారణంగా మారిపోయిందని కొర్ల శిరీష ఆరోపించారు. రాజకీయ విభేదాల పేరుతో చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పలరాజుపై నమోదైన కేసులను నిష్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని కొర్ల శిరీష కోరారు. శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి మత్స్యకార నాయకులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక్కసారి సీదిరి అప్పలరాజు గారి విషయంలో ఏం జరిగింది అని మనం గమనిస్తే, రాష్ట్రంలో అనేక చోట్ల ప్రతిరోజు కూడా యాక్సిడెంట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. అదే మాదిరిగా పలాసలో కూడా సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి బైక్ మీద వెళ్తూ అనుకోకుండా యాక్సిడెంట్ జరగటం, అవతల వ్యక్తి మరణించడం మనందరం కూడా చూసినటువంటి విషయం. అది డెత్ ఆఫ్ నెగ్లిజెన్స్. ఆ కేసుని మర్డర్గా చిత్రీకరించి ఆ అబ్బాయి పేరు మీద మర్డర్ కేసు పెట్టి జైలుకి పంపించడం చూసాం, రిమాండ్కి పంపించడం మనందరం కూడా చూసాం. అంటే అసలు ఆ అబ్బాయికి రాజకీయాలకి ఏంటండి సంబంధం? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని చెప్పి ఆ ఒక్క అబ్బాయి మీద టార్గెట్ చేసి, ఆ అబ్బాయికి 18 సంవత్సరాలు, ఏమవుతుంది, చెయ్యని తప్పు చేశారని చిత్రీకరించి మీరు జైలుకి పంపిస్తే అబ్బాయి భవిష్యత్తు ఏమవుతుంది? మీ రాజకీయ కక్ష సాధింపు కోసం ఇలాంటి చర్యలా మీరు తీసుకునేది? ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఇక్కడికి సరిపోదన్నట్టు ఆయన పేరు మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఈరోజు రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాష్ట్రంలో ఫిషర్మ్యాన్ కమ్యూనిటీలో, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి సీదిరి అప్పలరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆశీర్వదించి సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రజల మద్దతుతో గెలవటం, అలాగే క్యాబినెట్ లో కూడా ఆయనకు చోటు ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ సమస్యలపైన ఆయన అవగాహన చేసుకొని ప్రతి విషయం పైన స్పందిస్తూ మరి 8 పోర్టులు నిర్మిస్తే అందులో ఈయన కూడా ఆ నిర్మాణంలో భాగస్వాములై ఏ రకంగా మంత్రిగా ఆయన సేవలు అందించారో మనందరం కూడా చూసాం. అంతేకాకుండా ఆయన ఒక కార్డియాలజిస్ట్, ఒక డాక్టరు, ఎంతో మందికి ఉచితమైనటువంటి సేవలు అందించి ఎంతో మంది పేద ప్రజలు ప్రాణాలు కాపాడినటువంటి ఒక వ్యక్తి. అలాంటిది ఆయన ఇప్పుడు ప్రాణాలు తీయరు, ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి. అలాంటిది ఈరోజు కొడుకు మీద మర్డర్ కేసు పెట్టి ఆ పిల్లడు భవిష్యత్తు పాడు చేసి ఆ అబ్బాయికి రిమాండ్కి పంపిస్తే ఈరోజు ఈయన్ని అక్రమ కేసుల మీద ఇరికించి జైలుకి పంపించడం అనేది ఇదేనా మీ విధానాలు అని మేము అడుగుతున్నాం. ఇందుక మీకు ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చింది, ఇలాంటి పాలన అందించడానిక మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చింది ప్రజలని మేము అడుగుతున్నాం. ఎంతసేపు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కక్ష సాధింపులు చేయటం, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి మరి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారే తప్ప సంక్షేమాన్ని గాలికి వదిలేసి అభివృద్ధిని పక్కన పెట్టేసి మహిళా భద్రత అన్నది ఈరోజు కరువైపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఇదేనా మీరు చేస్తున్నటువంటి పాలన? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఒక తప్పుడు విధానానికి, తప్పుడు సంస్కృతికి మీరు శ్రీకారం చుట్టారు. దీని తాలూకా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇలాంటి అక్రమ అరెస్టులు ఇక్కడతో ఆపేయండి. లేదు మేము ఇలాగే కొనసాగిస్తామంటే మేము మహిళలు హక్కుల కోసం కానీ, ప్రజల ప్రయోజనాల కోసం కానీ, మీ కూటమి ప్రభుత్వం వైఫల్యాల పైన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతుంది, ఎక్కడ కూడా తగ్గేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. లేదు మేము ఇలాగే ఉంటామంటే దాని తాలూకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం.